నమస్కారం K4 టీవీకి స్వాగతం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని కుప్పంలోని బస్టాండ్ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సగర్వంగా చెప్పుకునేలా తెలుగు వారిని ముందుకు నడిపిన మహనీయులు దివంగత నందమూరి తారక రామారావు అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు మైనార్టీలకు వెన్నుదన్నుగా నిలిచి ఆదర్శవంతమైన పాలన అందించిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు అని అన్నారు. అనంతరం తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షరం పనిచేస్తామని, నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అనంతరం బస్టాండ్ కూడల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ సురేష్ బాబు, గోపీనాథ్, రాజ్ కుమార్, తెలుగుదేశం పార్టీ కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా నందమూరి తారక రామారావు గారి మరణం ఆ రోజు అందరినీ కూడా కలిసివేసింది. అటువంటి మహానుభావుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు నట సార్వభౌమ. ఆయన గురించి అనేక బిరుదులు ఉన్నాయి, ఎవరికి అన్ని పేర్లు లేవు. నందమూరి తారక రామారావు ఒక సినిమా రంగం, కళారంగమే కాకుండా ఒక రాజకీయంలో కానీ, అభివృద్ధిలో కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ, వ్యక్తిగతమైనటువంటి జీవితం యొక్క ఆదర్శాలు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఎప్పటికీ సూర్య చంద్రాలు ఉండేటప్పుడు తెలుగు వారి గుండెల్లో ఎప్పుడు నిలిచి ఉండేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ను చూసి ఒక రకంగా అందరూ కూడా సన్మోహితులైనటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగువారు, సినిమా రంగం వారు అందరూ కూడా ఈరోజు ఆయన్ని నివాళులు అర్పిస్తున్నాం. నందమూరి రామారావు గారి జీవిత చరిత్ర, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పెరిగారు అనేది మామూలుగా అందరూ చెప్తానే ఉంటాం. కానీ ఆయనకు ప్రత్యేకత ఏమిటి, ఎట్లా ఆయన వేరే వాళ్ళకంటే తేడా, ఆయన వ్యక్తిగా ఆయన పుట్టినది ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో, ఒక మారుమూల గ్రామం నిమ్మకూరు అనేటువంటిది చిన్నది, ఒక 50-60 ఇండ్లుగా ఉంటుంది ఆ ఊరు. అటువంటి చిన్న పల్లెటూరులో పుట్టి, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు కూడా ఆయన అనుభవించారు. ఆయన పాల వ్యాపారం చేయడం కోసం నిమ్మకూరు నుంచి విజయవాడకు సైకిల్లో పాలు క్యాన్లు తగిలించుకొని పోయి విజయవాడకు రోజు పోయి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి దాదాపు 29 సంవత్సరాలు అయినా ఇంకా ఆయన గురించి కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు కానీ, ఆయన చనిపోయిన రోజు కానీ ఘనంగా జరుపుకోవడమే కాకుండా ఆయనని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ జీవితాలని బాగు చేసుకునే దానికి ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ముందుకు వెళ్ళటం అనేది నిజంగా ఆయన జీవితంలో ఆయన చేస్తున్న మంచి పనులకు అది నిదర్శనం అని చెప్పి ఆయన ఒక నాయకత్వానికి కానీ, ఆయన యొక్క గొప్పతనానికి కానీ నిజమైన నివాళి ఈరోజు మనం అర్పిస్తున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, నందమూరి తారక రామారావు గారు మామూలుగా ప్రపంచంలో బహు అరుదుగా ఉంటారు అలాంటి నాయకులు, అలాంటి వ్యక్తులు. ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ రంగంలో అయితే ఆయన అడుగు పెట్టాడో ప్రతి రంగంలో కూడా టాప్లోకి రావడం, లేదంటే ఆకాశానికి అందుకోవడం అనేది చాలా 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 అరుదుగా జరిగే సంగతి. ఒక వ్యక్తి ఒక విషయంలో బాగా ప్రావీణ్యం ఉండదు, ఇంకొక ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు ఫెయిల్ అయి ఉంటారు, లేదంటే అందులో టాప్ చేరుకోకపోవచ్చు, ఒక యావరేజ్గా చేస్తుంటారు. కానీ నందమూరి తారక రామారావు గారు ఆయన పుట్టినప్పుడు స్కూల్లో కావచ్చు, చదువుకునేటప్పుడు కాలేజీల్లో కావచ్చు, దాని తర్వాత నాటక రంగంలో కావచ్చు, దాని తర్వాత ఆయన సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత కావచ్చు, దాని తర్వాత రాజకీయాల్లో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఏ విషయంలో అయినా తీసుకుంటే ప్రజల దగ్గర మన్ననలు పొందడంలో కావచ్చు, ఒక నట సార్వభౌముడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చూడడంలో కావచ్చు, పౌరాణిక పాత్రలు చేయడంలో కావచ్చు, లేదా మామూలు సాధారణ కుటుంబ పాత్రలు పోషించడంలో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏ రంగంలో తీసుకున్నా, కుటుంబ పరంగా తీసుకోండి, ఏ రంగంలో తీసుకున్నా కూడా ఆయనను మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరేమో అనే విధంగా
ఆయన తన బాధ్యత నిర్వర్తించారంటే ప్రపంచంలో నాకు తెలిసి ఎవరికీ దక్కని ఒక గొప్ప గౌరవం మన ప్రియతమ నేత నందమూరి తారక రామారావు మాత్రమే దక్కిందని చెప్పి ఆయన అభిమానులుగా ఆయన శిష్యులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనమందరం ఉండటం కూడా మనందరి యొక్క అదృష్టంగా మనందరూ భావించాలని చెప్పి తెలియజేస్తూ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా మన పార్టీకి